హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజాస్వామి కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా బాండి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్, 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, యాలకులు, చెక్క, కొంచెం సజీరా, హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఆనియన్స్, వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన ఆనియన్స్లో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పసుపు, కారం, రుచికి సరిపడేంత కారం వేసుకోవాలి. కొంచెం సాల్ట్, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా, పెరుగు, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర, ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దాంట్లో 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మొత్తం. ఇప్పుడు ఇట్లా మసలే దాంట్లో ఇట్లా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలి. ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కాస్త కారం, కొంచెం సాల్ట్, వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకునే ఎగ్స్ను ఇప్పుడు ఇందులో రైస్లో వేసుకుందాం. కలుపుకోవద్దు, ఎగ్స్ విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం.
మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే ఎగ్ బిర్యానీ రెడీ. ఈ ఎగ్ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.